ప్రాచార్య బ్రహ్మశ్రీ శరాకర్ రఘునాథ శర్మ గారి కల్పవృక్ష వాగ్గవైభవ 11వ చివరి భాగం. దీని చివరి ఈ భాగానికి ఆయన పెట్టిన పేరు రామాయణంలో రామాద్వయం. రామ అంటే స్త్రీలను అర్థం. రామే వా భరతే వాహం విశేషం నా ఉపలక్ష. ఇది 11వ చివరి భాగం. ఇవాళ 17/6/20. రామే వా భరతే వాహం విశేషం నా ఉపలక్ష. అయోధ్యలో 8వ సర్గలో 35వ. కన్న కొడుకు భరతుడన్న దశరథుడి జ్యేష్ఠపుత్రుడు శ్రీరాముడన్ నా దృష్టిలో ఒకటి. స ఉపలక్షయి అని తచ్చీదార్థక క్రియాపదం వేరుగా చూడటం నా శీలం కాదు అని ఆమె ప్రకటన తాను. అయితే మనకు ఈ మాటలు నమ్మటానికి అనేక ప్రశ్నలు ఎదురుగా ఉంటాయి. అలా అయితే ఆమె శ్రీరామచంద్రుడు ధర్మపత్ని దంపత్ని లక్ష్మణ స్వామి ఎందుకు కష్టాల కడలిలో ముంచింది? ఒకటోది, తన కొడుకుని రాజుగా చెయ్యాలని ఎందుకు పట్టు? ఇవ్వలేని కోరికలు కోరి ఎందుకు భర్తను చంపుకొని? రాముడి మనోభావాలు తెలుసుకునే ప్రయత్నం అసలు ఎందుకు చెయ్యాలా? రాముణ్ణి లారించి తన వరాన్ని వడ్డించుకోవచ్చని ఆమెకు ఎందుకు తోచలేదు? వశిష్ఠ అరుంధతి దంపతుల మీద గౌరవం లేకుండా ఎందుకు ప్రవర్తించి త్రికరణాలను చక్కని తీరు తెన్నులులే వృద్ధ దాసి వింత మాటలకు ఎందుకు లొంగిపోదు? తనకు అత్యంత ప్రేమాస్పదుడిగా ప్రకటించుకొని శ్రీరామచంద్రుడిగా కడుపు పండించుకున్న కౌశల్యనుగా తన కడుపు పంటలై 2 కొడుకులు 2 సపత్నులై 2 కొడుకుల మహోదాత్త బుద్ధితో సమర్పించిన సుమిత్రకు తన పథకం మహాదుఃఖం కలిగిస్తుందనే భావన ఆమె రేఖామాత్రంగానై ఎందుకు కలగలేదు? జ్యేష్ఠపుత్రుడు సర్వలక్షణ సంపన్నుడై ఉన్నప్పుడు అతడే రాజ్యార్హత కలవాడవుతాడని ధర్మశాస్త్ర విధి ఇష్టానిష్టాలు సంబంధం లేకుండా తల దాల్చాలని ఇంగిత జ్ఞానం ఆమెకు ఎందుకు లేకుండా పోయింది? ఇంకా ఉద్భావన చెయ్యటానికి చాలా ఉన్నాయి. స్థూల దృష్టితో ఈ అన్నింటికి మనకు లభించే సమాధానం ఒక్కటి. అది ఆమె మానవత్వం ఏమాత్రం లేని ఒక వ్యక్తి. కానీ వాల్మీకుల వారికి అటువంటి అభిప్రాయం లేదనటానికి చాలా ఆధారాలున్నాయంటున్నారు శలాకవారు. సంగ్రహ రామాయణంగా ప్రసిద్ధికెక్కిన ప్రథమ సర్గలో తస్యాభిషేక సంభారాన్ని దృష్ట్వా భార్యాధకైకయ పూర్వం దత్తవరాదేవి ధరమేణ మయాజద వివాసనం స రామస్య భరతస్య అభిషేక్. ఉత్తరకామేష్టి యాగం తర్వాత దశరథుడు పాయసాన్ని ఒక దామాషాలు 3 భార్యలకు పంచి అప్పుడు తతస్తుతా ప్రాశ్యతముత్తమస్త్రియో మహీపతే ఉత్తమ పాయసం పృథక్ హుతాశనాదిత్య సమాన తేజసో చిరేణ గర్భాన్ ప్రతిపీదిరే తదా అన్నాడు వారిని. అందులో మనం గమనించాల్సిన ఉత్తమ స్త్రియ అనే ఇది కైకా కౌసల్య సుమిత్రల కంటే ఉత్తమంలో ఏమాత్రం తీసిపోదు అనే విషయం. పైగా వారు ధరించిన గర్భాలు పవిత్రమై అగ్నితో ప్రత్యక్ష దైవ ఆదిత్యుడితో సమానమైన తేజస్సుతో ఉన్నాయి. రామాదుల అవతార ప్రసక్తిలో భరతో నామ కైకయ్యాం అభ్యజ్ఞే సత్యవరాక్రమ సాక్షాత్ విష్ణోశ్చతుర్భాగ సర్వై
సముదితో గుణై కైకయన్ సత్యపరాక్రముడు సర్వగుణాలకు అభ్యుదయం పొందినవాడు అయిన భరతుడు జన్మి అన్న శ్లోకాన్ని కూడా మనంగా అందులో భావింపదగిన విశేషాంశం మాతృదోషం ఏమాత్రం లేదని మందర కైక శ్రీరామ పట్టాభిషేక వార్తను తెలుపుతూ ఇలా అక్షయం సుమహాదేవి పర్వతం తద్వినాశనం రామం దశరథో రాజ యౌవరాజ్యేభిషేక్షత్ నరాధికులే జాత మహిషే త్వం మహీవదే ఉగ్రత్వం రాజధర్మాణ కథం దేవి న బుధ్యసి మనసా రసహామి త్వం దేవి దుఃఖార్ధితా సది యచ్చోచితవ్యై దుష్పృష్టా ప్రాప్యం త్వం వ్యసనం మహతు తాం దృష్ట్వా పరమప్రీతాం బ్రవంతిం మంధరాంతః రామశ్చైవ గుణాన్ దేవి కైకేయీ ప్రశంసదః. దేవి నీకు అంతులేని వినాశం జరిగి రాముణ్ణి రాజు యవ్వరాజ్యాన్ని అభిషేకం చేస్తారు. రాజుల ఎంట పుట్టాడు మహారాజుకు మహిషయ్య. అలాగే రాజధర్మాల తీవ్రత ఎందుకు గమనించట్లేదే? నేను గుండెలో కుమిలిపోతూ పైకి ఉన్నా, ఏడావలసిన చోటు లప్పదొరికినట్టు పొంగుతున్నావు. నీకు ఘోరమైన ఆపద వచ్చేపడు. అది విని కైక అలాగే ఏదోదో వాగుతున్న మందరతో రాముడి గుణగణాలే చెప్పు. రాముడు ధర్మజ్ఞుడు, గుణవంతు, మనోనిగ్రహం, కృతజ్ఞుడు, సత్యవం, శుచి, పైగా రాజుకు జ్యేష్ఠము. ఈ కారణంగా అతడే యవ్వరాజ్యాభిషేకానిక. అంతేగా తమ్ముడు తనవాడు తండ్రిలా కాపాడు. అటువంటి రాముడు అభిషేక వార్తవి ఎందుకు కుళ్ళిపోతున్నావు అని గట్టిగా దీన్ని మెలకువతో గమనిస్తే ఒక విషయం భావనకు కైకకు శ్రీరామచంద్రుడు దివ్య గుణాలి మనస్సులో ఎప్పుడు కదలాడుతూ ఉంటాయి. కానీ స్వార్థ చింతన కానీ మందర వాగ్యాలు ఆమెలో ఏదో బయటికి చెప్పటాలు వీళ్ళే అద్భుతమైన వెలుగుని. రాముడు అయోధ్యలో రాజసింహాసనం మీద కూర్చి ఏకదేశ సంక్షేమం కోసం పుట్టాడా? త్యాగసింహాసనాన్ని అధిష్ఠి సర్వ జగక్షేమ సంధాయకులు కావాలి. చెప్పండి. ఇస్తాను. అయోధ్యలో రాజసింహాసనం మీద కూర్చొని సర్వ జగత్క్షేమ సంధాయకుడు కావాలి. త్యాగసింహాసనం మీద దానికి అనువైంది, అవసరమైంది అరణ్యం, నారచీరడు. అందుకని దశరథుడిలాగా సాధుజన సంరక్షణ చెయ్యటాన్ని తన భరతుడు అతడు రాముడు అనుజుడు కనుక ఆ పని సమర్థంగా చేస్తాడు. అలాగే వారిద్దరి చేత ఆ పని వారి ఇష్టానిష్టాలు వాళ్ళని ప్రేమ గౌరవాలు ప్రాణసమంగా చూసేవారు. మనోభావాల సంబంధం లేకుండా ధర్మం అనే చట్టంలో దిగి చేయించడానికి తాను వజ్ర హృదయ అయిపో. వశిష్ఠ మహర్షి, అరుంధతీదేవి, సుమంత, సిద్ధార్థ, లక్ష్మణ
చివరికి తన కన్నకుడు దుమ్మెత్తి పోసినా సరే, తన ప్రాణనాథుడి ప్రాణం పోయినా సరే తన పట్టు వదలు. అంతే. కైకలో కైకతనం పోయి దేవీత్వం ఆవేశించిందంటున్నారు శలాక. వాల్మీకి మహర్షి బాల అయోధ్య కాండలో కైకలు దాదాపు 40 సార్లు దేవిగా వ్యవహరించాడని దశరథ, సుమంత, వశిష్ఠ, రామ స్వయంగా తాము ఆమెను దేవి అన్నారు. విశ్వనాథ ఒక అద్భుత విషయం కనుక్కున్నారు. ఇది వాల్మీకి సంబంధించి భాషా సంక్రాంత రుణమని, దాని గురించి పరిశోధన చేయాల్సింది చాలా ఉందంటున్నారు. ఒక్క మాట ఇక్కడ సాధారణం కోపాదులు వ్యక్తి హృదయం అసంకల్పితంగా పొడుచుకొని వస్తారు. మహాత్ముడు నిగ్రహానుగ్రహ దక్ష అయిన వారు ఆ కోపాల అవసరాన్ని బట్టి తెచ్చుకొని పని పోయిరా తల్లి అని మృదువుగా ఆదేశిస్తారు వాల్మీకి మహర్షి. అందువల్లనే రామచంద్రుడి విషయం క్రోధం ఆహారయామాస, అందులో ఉన్న గాంభీర్యాన్ని గమనించాడు విష్ణు. భాషా సంక్రాంత రుణం తీర్చుకొనే కోరికదు కోపము తెచ్చుకొంచు అన్న. విశ్వనాథ కల్పవృక్షం, ప్రస్థాన ఖండం పలవు మొదలైన ప్రయోగాలు చేశారు విశ్వ. దీన్ని బట్టి వాల్మీకి 30-40 పర్యాయ కైకమ్మను దేవి అని వ్యవహరించడం మహా అర్ధస్ఫోరకంగా అనుకోకత్వం. శ్రీ వాల్మీకి కౌసల్య 5-6 పర్యాయ, సుమిత్ర 1-2 పర్యాయాలు మాత్రమే దేవి అన్నారు. కైకను మాత్రం 40 సార్లు దేవి అన్నారు. దీనికి బీజాన్ని ప్రథమ స్వర్గలోనే తస్యాభిషేక సంహారాలు దృష్టా భార్యా అధ కైకై పూర్వం దత్తవరాదేవి వరమే నమయాచ వివాసనం చ రామస్య భరతస్యాభిషేచనం. బాలకాండ 1వ ఖండంలో 20. ఇందులో అద్భుత స్ఫూర్తి ఉందట. మొదట ఆమె భార్య, వరప్రసక్తి వచ్చేసరికి దేవి అయిపోయి వాల్మీకి మహర్షి సహృదయుల హృదయం మహోదాత్తమై వెలుగును వికసింపై బాబు కైకను అసలు స్వరూపంలో గమనిస్తే ఆమె దేవ కార్య సముజ్యత అని ఒక మహాశక్తి శ్రీ మహావిష్ణు అవతార ప్రయోజన సాధించడానికి ఎన్ని ఘోరమైన నిందలు ఎందరి నుండి వచ్చి చెలించని దివ్య శక్తి అని గమనించండి. వాల్మీకి మహర్షి అయోధ్య 35వ సర్గలో అద్భుత విషయాన్ని లోకానికి అందించారు. ఇది సాంత్వైశ్చ తీక్ష్ణైశ్చ కైకేయీ రాజసంసరి భూయ సంక్షోభయామాస సుమంత్రస్తు కృతాంజలి. దశరథుడి అమాత్యులలో వశిష్ఠుడు సుమంత్రుడు. అతడు వశిష్ఠుల వారి తరువాత అంతటిగా చేసేది ఉద్యోగమైన అవసర సందర్భాలు ఆత్మీయుడై ఎలాంటి వాళ్ళనే చివర మహారాజునై మందలింపగల అతడికి కైకేయి ప్రవర్తన నచ్చల. ఆమెను చాలా గట్టిగా తిట్టేశారు. ఇది కూడా ఏకాంతంలో కాదు, రాజసభలో అందరూ వింటూ ఉండగా మరొక సన్నివేశంలో అయితే తల తీసి వేయదగినంత నేర, కానీ ఎవ్వరూ అతన్ని తప్పు పట్టాల. అందులో హితైషిత్వం తప్ప మరేదీ లేదు. కాగా అక్కడ శ్రీ మహర్షి ఇలా నైవ సాక్షుభ్యతే దేవి నచస్మ పరిదూయత్ నాస్య ముఖవర్ణస్య లక్ష్యతే విక్రియా తత్. అయోధ్య 35వ సర్గ 37వ శ్లోకం. సుమంతుడి సాహస వచనాలకు వాడి వేడి మాటలకు ఆ దేవి శోభ చెందలే, గుండెలో కుమిలిపోల. ఆమె ముఖంలో ఎలాంటి వికారం ఎవరికీ కలదు. ఇది అసాధారణ విషయం.
వికారహేతౌ సతి విక్రయంతి ఏషాం సచేతాంసి స ఏవ ధీర అన్నాడు కాళిదాసము. వికారహేతు ఎంతగా ఉన్న ఎవరి హృదయాలు వికారం పొందరో వాళ్ళే ధీరు. అటువంటి గుండె నిబ్బరాన్ని కవి ఉద్దేశపూర్వక ఇక్కడ నిక్షేపించారు. దీంతో కైకేయి మానవత్వ పరిధులు దాటిపోయి మహనీయ దివ్య శక్తిగా భావించాలి అంటున్నారు వాల్మీకి. మరికొంత సంభావిస్తే దశరథ వశిష్ఠాలు తిడితే తిట్ట, మీరు మాత్రం ఆమెను దుష్ట చిత్త అనకట్ అని లోకానికి ఒక హెచ్చరిక పాస్ చేసి, ఇంతకు ఆమె ఎందుకు క్షోభపడలా, ఎందుకు మనసులో బాధపడలా, ముఖంలో ఎందుకు మార్పు రాలా మొదలైన ప్రశ్నలకు ఒకటే సమాధానం. తాను ఏ పాప కార్యం చేయదు. అంతేకాదు అవతార పురుషుడి కార్య సాఫల్యాలు అండగా నిలిచాను అనే ఆత్మవిశ్వాసం ఆమెలో సమగ్రంగా కావాలంటే భరద్వాజుల వారిని దర్శించి ఆమె ఆంతర్యం ఏమిటో తెలుసుకోవటానికి ప్రయత్నించండి ధ్వని మార్గంలో తెలియచేశారు. భరద్వాజో మహర్షిస్తం బ్రవంతం భరతం తద ప్రత్యువాచ మహాబుద్ధి ఇదం వచనమద్భవిత్ సదోషేణ త్వ గంతవ్య కైకేయీ భరతత్వయ రామ ప్రవ్రాజనం కేతత్ సుఖోదర్కం భవిష్యతి దేవానాం దానవానాం చ ఋషీణాం భావితాత్మనాం హితమేవ భవిష్యద్ధి రామ ప్రవ్రాజనాదిహ. అయోధ్యలో 92వ సర్గలో 29 నుంచి 31 శ్లోకం. భరతుడు కైకను చాలా పరుషమై మాటల మహర్షి ముందు నిందిస్తాడు. క్రోధం, అద్భుత దృక్త, శుభగమాని, ఐశ్వర్యకామ, ఆర్యరూపిణి, కానవచ్చే అనాది, దుశంస, పాపనిశ్చయ అయిన ఈమె నా తల్లి అని భరతుడు కైకేయి మహాదేవి భరద్వాజ మహర్షికి పరిచయం చేసి అయోధ్యలో 92లో 26, 27 అంతేగా కోపంతో కాచుపాముల బుసను కొడుతూ నిలబడ్డాడు. నిప్పుడు రాస్తున్నాయి ఇక్కడ గమనించిన భరద్వాజ మహర్షి పరమశాంతం పై మాటలు పడి ఇక్కడ వాల్మీకి మహర్షి భరద్వాజుని మహర్షి మహాబుద్ధి అర్ధవిత్తని పేర్కొన్నాడు. కైకేయీ తత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఎన్ని విశిష్టతలు అని ఈ మాట వల్ల కలిగే భరత, నువ్వు కైకేయిని దోషబుద్ధిగా భావించద్దురా. ఎందుకంటే రామ ప్రవ్రాజనం సుఖోదర్కంగా ముగింపుకు వస్తుంది. అంటే రాముడి వనవాసం ప్రజాక్షేమంతో సుఖపడు. ఈ రామ ప్రవ్రాజనం వల్ల ఒక్క మనుష్యులకి దేవత, దానవులు, భావితాత్ములై ఋషులకు కూడా హితం. మంత్రాల వంటి వాల్మీకి మహర్షి మాటలకు విశ్వనాథ వారి వ్యాఖ్యాన పద్యాలు. భరద్వాజ మహర్షి భరతుణ్ణి ఎవరెవరో నేను గుర్తింపలేకుండా ఉన్నానయ్యా, కాస్తను పరిచయం చేయవయ్యా అన్నాడు భరతుడితో. భరతుడు కౌసల్య మహాదేవిని, సుమిత్రాదేవిని పరిచయం చేసి కైకేయిని పరిచయం చెయ్యదు. సిగ్గుపడి మాట్లాడకుండా నిలిచిపోయి అప్పుడు మౌని నవ్వి, ఈమె నీ చెప్పకయ నాకు నెరుగనయ్యే అమర సహాయార్థ అరిగినయ దశరథ భూమి పాలు సారథియుదా స్వానీ సంక్లిష్యమానార్థములవే మహిపాలు రహస్య మంత్రిత శ్రీ రఘురాముని చిత్రధనుక్కళ ధృతి హేతు నూతన గాధి రుహిత సర్వదైవత ఋషి సంతానకాళి సంఘాత
శ్రీ సంధాన కర్త్రి తనను పెంచిన ఋషుల రుణం తీర్పను హృదంతరాంతర ప్రాణమగు బిడ్డను అడవి కంపే మంధరా ప్రార్థనము పొంటే మగువ కైక ఆమె నీకు గౌరవనీయులు కాదే నీయురాలు కాదు. మళ్ళా ఒక్కసారి ఈమె నీ చెప్పకయ నాకు నెరుగనయ్యా అమర సహాయార్థం అరిగిన ఎడ దశరథ భూమి పాలు సారథియు తాను స్నానీ సంకృష్య మనార్థములవే మహిపాలు రహస్య మంత్రి తాను శ్రీ రఘురాం విచిత్రధను కళాధృతి నూత్ర గాధి ఋషి సర్వదైవత ఋషి సంతాన కార్య సంఘాత శ్రీ సంధాన కర్తృత్వాత్ తనను పెంచిన రుణమును తీర్పను హృదంతరాంతర ప్రాణమగు బిడ్డ అడవి కంపే మంధర ప్రార్థనము పొంటే మగువ కైక ఏమి నీకు గౌరవనీయురాలు కాదే. అయోధ్యలో కాదు ఖండంలో 199 అని భరతుణ్ణి మందలించడమంటే కైకను నిందించిన వాళ్ళందరినీ మందలించినట్టే కదా. చివరికి మహర్షిల ఖిన్న పడకోయి సర్వము కేవలము భద్రతా వారి రాశిగా పరిణమించు సఖిలం ప్రయాణ సన్నద్ధమయ్యే పోయి రెండు రాముని దయ పుట్టుగాక. అయోధ్యలో 201 పాదుకాలు తర్వాత మెల్లగా కైకై ముని పాదాలకు నమస్కరి చీర కొంగు కన్నుల కడిమిడి వెక్కుదు నిలిచిందని. అప్పుడు అంటాడు ఓయమ్మ ఎందుకమ్మా ఈ ఏలు నీవు కోరితని అది నీవై చేయుట కాదే. దేవతలా నీ ఎడదనట్టులాడిది కాకని. ఓయమ్మ ఎందుకమ్మా ఈ ఏడు నీవు కోరితిదే అది నీవై చేయుట కాదే. దేవతలా నీ ఎడద అట్టులు ఆడిది కాదు. సకలము కర్మాధీన్ సకలము నియమిత ఫలంబు సానా ఇది ఏదికి తెలియబోవదు. అవ్వారికి మాత్రము నీ కృతి విపరీతార్థము కర్మ చిత్తకములు కాసర నేరని వారి ఈ ఒక వార్త నీ ఒక కర్తవ్యం ఈశ్వరుడు దుష్ట కర్మయుతుడు తోచును లోకం అజ్ఞతగులు మాయమనుట ఎల్లా. దేవతలు మానవులు దేవత నీ కృతికి నిందుతిరతు మనుజులు నీ విధములు నిందిందు నీ వెయ్యది కోరిదిందు నీవే కనుని. కల్పవృక్షం అయోధ్య కాదు ఖండంలో 203, 4, 5 వాల్మీకి మహర్షుల 32 అక్షర శ్లోకాన్ని విశ్వనాథ చెప్పిన వ్యాఖ్యానం. దాన్ని అర్ధ గౌరవం దీనితో మనం అంచనా వేయాలి. ఈ మహాప్రయోజనం శ్రీరాము అయోధ్యలో నాగసింహాసనాధిష్ఠుడైతే కలగదు. అరణ్యంలో త్యాగసింహాసన పట్టాభిషేకం పొందితే అవు. మహాకవి కాళిదాసు ఫలానుమేయ ప్రారంభ ఫలాన్ని బట్టి ఆయా కార్యాల మేలు కీళ్ళు తెలుస్తాయి కనుక కైక కోరికలో ఆంతర్యాన్ని భరద్వాజ మహర్షి భరతుడి నిమిత్తంగా తెలుసుకొని లోకానికి కనుక కైక ఒక మహాశక్తి అవతార ప్రయోజనాన్ని సాధించి మహావీర్ ఆ పూలికతో సర్వలోక నిందాగ్నిలో కాలి బూడిదైపోయిన త్యాగం. ఈ విషయంలో శ్రీమద్ రామాయణ కల్పవృక్షం మహోదాత్తమైన హృదయ చక్రవర్తి విశ్వనాథ సత్యనారాయణగా చేసిన భాష్యం వెలుగు నాణ్యతో ఇంకెక్కడ లేవు. సీతమ్మ తల్లి కైకమ్మ తల్లి అన్ని విధాలకు అర్థం చేసుకొని మేధాశాలి ఒడుము పట్టడం
కైక నుండి ఆమె నేర్చుకున్న మహావిద్య. ఆమె 2 సందర్భాలు మొండి పట్టి అనుకున్నది సాధి. మొదటి తన పతి దేవుడితో వనవాసం చెయ్యాలని గట్టిగా సంపంచుకున్న అప్రధానంగా 5: దశరథుడు, కౌసల్య, లక్ష్మణుడు, సుమంతుడు, సీతామహ. కానీ సాఫల్యం పొందినవాడు సీతా లక్ష్మణులు మాత్రం. మరొక మహావ్యక్తి భరతుడు కూడా ఈ ప్రయోగ వరుసలో గడింపతగిన వాడే. సంకల్ప సిద్ధి కోసం సర్వ ప్రయత్నాలు చేసిన వాడే. కానీ రామచంద్రుడు ప్రతిభ ముందు నిలవలేక తన సంకల్పం సాధించుకోవట జానకి చాలా కష్టపడాల్సి చివరకు సాఫల్యం. ఈ విషయం కల్పవృక్షంలో అయోధ్యకాండలు 26, 27, 28, 29, 30 సర్గలలో 159. ఇంత విశాల గ్రంథభాగం సీతమ్మ ధర్మ దీక్ష శక్తి తత్వాన్ని చక్కగా తెలియజేయు. 26వ సర్గలు 2, 3 శ్లోకాలు చాలా గంభీరం. వైదేహీ చాపి తత్సర్వం న శుశ్రావ తపస్విని తదేవ హృదితశ్చాచ్చ యౌవరాజ్యాభిషేక దేవకార్యన్మసా కృత్వా కృతజ్ఞా పృష్టచేతన అభిజ్ఞా రాజధర్మాణం రాజపుత్రి ప్రతీక్ష. ఇందులో సీతమ్మ తల్లి వాల్మీకుల వారు చాలా విశేషణాలు ప్రయోగించారు. వైదేహి, తపస్విని, కృతజ్ఞ, హృష్టచేతన, రాజధర్మాభిజ్ఞ, రాజపుత్రి. అలా ఇందులో ఏముందనిపిస్తారు. అది సీతమ్మకు ఆ సర్వం వినరాలు. ఆమె ధ్యానంలో ఆమె హృదయంలో యువరాజ్య పట్టాభిషేక విషయం మాత్రమే దేవకార్యం చేసుకొని కృతాలను కృత్యాలను ఎరిగినట్టు పృష్టమైన చేతనక రాజధర్మాలు చక్కగా తెలిసినట్టు. ఎందుకంటే రాజపుత్రి కదా, భర్త కోసం ఎదురు. ఇది ఈ 2 శ్లోకాల సామాన్. చెప్పింది వాల్మీకి మహర్షి కనుక మనం ఇంతతో ఆగిపోతే నష్టపోతాం. ఆమె విదేహ నరపాలకు ఆయన రాజాశ్రమ ముని, గొప్ప వైరాగ్య సంపద కలవ. ఆయన లక్షణాలను ఆమె రక్తంలో ఉంది. అందువల్లనే ఆమె తపస్విని. సాక్షాత్తు రక్త సంబంధం లేకపోయి పెంపకం ఆమెను తపస్వి చేసి నిరంతరం వృక్ష చాంద్రాయణాది వ్రతాలు చేసే శీలం అని. దేవకార్యం అంటే దేవతాచల్ శ్రద్ధతో చేసి. ఎందుకంటే ఆమె కృతజ్ఞత. కృతం అంటే కార్యమని కూడా అర్థం. చెయ్యాల్సిన పనులు ఎక్కువ తక్కువలు లేకుండా విధి విధానాలను అనుసరి చేసే స్వభావం. అందువలన పృష్టచేత తన పది రాజ్యం దక్కుదందని కాదు, చెయ్యాల్సిన పనులు చక్కగా చెయ్యగల సమర్థత సమయం కావాలి. అలా చేసి భౌతికంగా అపేక్షించేది ఏదీ లేదు కనుక నిత్య సంతుష్ట. ఎటువంటిదే తత్వశాస్త్రంలో పూర్ణకామత్వం. వైదేహీ పద సాన్నిధ్యం వల్ల ఆ అర్థాన్ని సంభావించ. తపస్విని అనే పదం కూడా దానికి తోడు తీసుకు. రాజధర్మాణం అభిజ్ఞ. రాజధర్మాల తత్వం అంటే అంతటి క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి. రాజధర్మంలో అత్యంత విశిష్టమైన స్వసుఖ నిరభిలాషిత్వం, త్యాగమయ భావన. వ్యాసుల వారు నజాతు కామాన్న భయాన్న లోమాత్ త్యజేద్ధర్మం జీవితస్యాపి హేతు. ధర్మో నిత్య సుఖ దుఃఖే నిత్య జీవో నిత్యో హేతురత్యత్వనిత్య అంట. కామం వల్లక, భయం వల్లక, లోభం వల్లక చివర జీవితం కోసం ధర్మాన్ని వదిలిపెట్టకూడదు. అటువంటి రాజధర్మాల అభిజ్ఞ రాజుకు ఏ పనిని సంకల్పించినా ఎలాంటి అడ్డంకులు ఎన్ని ఎదురై లక్ష్యసిద్ధి అవిశ్రాంతం
స్వసుఖాపేక్ష లేకుండా కృషి చేయద ఉత్తమ రాజ్యలక్ష్యం. అలాంటి రాజు పెంచిన ముద్దు బిడ్డ జానకి. వనవాసానికి నిర్ణయించుకోవడం, వనసావాసానికి పట్టుబట్టడం, భయలక్షణాలు, దుష్కరత్వాన్ని రామచంద్రుడు ఎంతగా చెప్పినా వాణ్ణి లెక్క చెయ్యకపోవడం, వనవాసంలో ప్రతి సాహస చర్య సాధించడం అనే భావి కథాంశాలని ఈ 2 శ్లోకాలు వెలుగుది. ఇక్కడ ఆపాతత ఒక పూర్వపక్షం తలెత్తుకుంటూ అసలు ఆమెకు ప్రవ్రజన విషయం తెలియదని కవి చెప్పారు కదా. లేనిపోని ఈ భావ విజృంభణ ఏమిటి అని. నిజమే, ఆమె మనస్థితిని చెప్తున్నాను. లెక్కకు రానీయడు కార్యసాధకుడు సుఖంబున్ దుఃఖంబున్ మది అనే సుభాషితార్థం సమన్వయం చేసుకోమన్నాడు. అల్లంత దూరంలో జరగబోతున్న మహాకార్యాలను ఆమె ఏ విధంగా సాధింపగలదో చెప్పు. కృత్వా దేవకార్యం కృతజ్ఞ అనేవాడు మరొక విధంగా గమనించి దేవతల కార్యమైన రావణ సంహారం చేయించడం ద్వారా కృతజ్ఞ కృత్యజ్ఞ అనే ఈ సందర్భంలో కృత్యం ఏమిటో తెలుసు. కాబట్టి వనవాసాభ్యర్థన ఫలితాన్ని సాధించింది. అది వాల్మీకి. ఇది అలా ఉంది. నన్ను కూడా వనవాసానికి తీసుకొని పొమ్మని సుకుమారంగా ధర్మజ్ఞతను ప్రకటి తీవ్ర కోపాన్ని ప్రయోగం చివరకు బ్రహ్మాస్త్ర ప్రాయమి పలుకు పలికి రాదు. కింతామంజత వైదేహ పితామే మిథిలాధిప రామజామాతరం ప్రాప్య స్త్రియం పురుష విగ్రహం. మా నాన్న మిథిలాధిపుడు, వైదేహుడు, మగవేషం వేసుకున్న ఆడదాన్ని నిన్ అల్లుడిగా పొంది ఏమనుకున్నాడు అనుకుంటూ అనేసి ఆ దెబ్బకు అయ్యగారి బొమ్మ తిరిగింది. మైండ్ బ్లాక్ అయిపోయి జానకి ఆ విధంగా అభిస్తాని కేకయ్యరాజ కంజకల. ఈ ఘట్టం వల్ల చాలామంది అభావుక చక్రవర్తి సీత చర్మిలి ముద్ద అని వేసిన దిక్కుమాలిన దిక్కు లేందై కొట్టుకుపో రామ ప్రవ్రాజన వరం పరిధిలో సీతలే అంటే ఆమె అరణ్యాలకు పోక్కల. కానీ ఉడుము పట్టుబట్టి సాధించి అది ఏదో విలాసంగా చేసే వినోదయాత్ర త్రికరణాలు దుర్భర శ్రమ కలిగించే అయినా ఆమె కోరి వరించి. ఈ ఘట్టంలో రామచంద్రుడి వాక్యం గమనించాలి. యత్ సృష్టాసి మయా సార్ధం వనవాసాయ మైథిలి న విహాతు మయా శక్య ప్రీతిరాత్మవతాయ. అయోధ్యలో 30లో 20 నిన్న బ్రహ్మదేవుడు నాతో పాటు వనవాసం కోసమే సృష్టించాడు కనుక ఆత్మబంధుడు ప్రీతిగా నిన్ను బదలి నేను వెళ్ళటం సాధ్యం. యత్ సృష్టాసి మయా సార్ధం వనవాసాయ మైథిలి న విహాతుం మయా శక్య ప్రీతి ఆత్మవతాయ. మాలకాండలు దేవతల ప్రార్థన సందర్భం మహావిష్ణు వాక్యాలు చాలా. భయం చజత భద్రన్ను హితార్థం యుధి రావణం సపుత్ర పౌత్రం సామాజ్యం సమంత్రి జ్ఞాతి ద్వంద్వ హత్తా క్రూరం దురాధర్షం దేవర్షీణాం భయావహం దశవర్షసహస్రాణి శతదశవర్షశతాని మత్స్యామి మానుషే లోకే బాలయంతుమిమాం. ఏవం దత్వా బలం దేవో దేవానాం విష్ణురాత్మవాన్ తతః పద్మపలాశాక్షః కృత్వాత్మానం చతుర్విధం పితరం రోచయామాస తదా దశరథం రూపం. అయోధ్యలో 15లో 29, 30 దేవతలారా భయపడక నీకు మేలుకొలు. నీ హితం కోసం నేను యుద్ధంలో రావణుండి వాళ్ళు కాక మరెవ్వరు
అణచివేయరాని దేవతలకు ఋషులకు కూడా భయం కలిగిస్తుంది. అలాంటి వాడిని 11,000 సంవత్సరాలు ఈ భూమిని పాలిస్తుంది అని ఎలా ఆత్మవంతుడైన దేవుడు విష్ణువు వరమిచ్చి భూమిలో తనకు తండ్రి ఎవరని భావించాడు. ఈ మాటలో ఆత్మవాన్ అనే పదాన్ని బాగా తెలుసు. మొదటి సర్గలో వాల్మీకి మహర్షి అడిగిన ప్రశ్నలో ఆత్మవాన్ కహ, ఆత్మవంతుడెవడు? మళ్ళీ కల్పకు ప్రకృత లోకంలో ప్రీతి రాత్మవత యథ అని ఉన్నది. ఈ 3 సందర్భాలు ఆత్మవత్ శబ్దాన్ని ఒక తాటికి మీదకి తీసుకొస్తే శ్రీరామచంద్ర తానేమిటో, తన కర్తవ్యమేమిటో, దాన్ని ఎలా సాధించాలో చక్కగా తెలిసిన వాళ్ళని అందుకోసం జానకి సృష్టింప చేసుకున్నాడని. కాబట్టి సీతా ప్రవ్రజనం అనిగా, అందువల్లే ఆమె దాన్ని చాలా కష్టపడి సీతాదేవి కైకతో ఈ విషయాన్ని నిరూపించుకోవటం అరణ్యంలోకి పోవడం. ఆమె రావణ మారీచుల అసలేని పథకాన్ని ప్రాణం పోసి మాయదేవిని రాముడు తన కోరిక తోసివేయటానికి వీల్లేకుండా ఆక్షేప సమాధానం సుదీర్ఘ ప్రసంగం. అలాగే లక్ష్మణ అంటే అరణ్యకాండలు 43లో 9 నుండి 22 లక్ష్మణుడు ఇది రాక్షస మాయాన్ని స్పష్టంగా అయినా తరే తేవాలి అని. ఎందుకంటే పొలపాటను తెచ్చుకోవటానికి సహధర్మ చరిత్ర సార్థకత కోసం కోరి తన పతిని దూరం చేస్తాడు. అలాగే అనరాని మాట లక్ష్మణుడిని దూరం చేస్తాడు. పై చూపులకు ఇదంతా వినాశకాలి విపరీత బుద్ధి అనిపిస్తుంది. కనుక ఇది లక్ష్య అగ్ని ప్రవేశ ఘట్టంలో ఆమె రాముడితో అంటూ కిం మాం అసదృశం వాక్యం ఈదృశం సురత్ర దారుణ వృక్షం శ్రావయసే వీర ప్రకృతామి. యుద్ధకాండ 16వ సర్గ 5. వీరుడా, పామల అయిన ఆడదానిల కర్ణ కఠోరమై తీవ్రమై ఇటువంటి మాట నన్ను గురించి ఎందుకంటున్నాడు? ఈ ఉపమానాన్ని వీరా అనే సంబోధన శ్రావయసే అనే క్రియాపద లోక సామాన్యంగా తీసుకోకూడదని. అకారణంగా సీత లక్ష్మణుడి మీద దుండెత్తి. అలాగే రాముడు సీతమ్మను శ్రీల దుష్టగా మాట్లాడారు. ఆ ఇద్దరిలో ఆంతర్యం నిజానికి అది కాదు. దీనికి ప్రమాణంగా వాల్మీకి వాక్యాలు రావణ్ సన్యాసి రూపంలో తను అపహరించుకోవటానికి వచ్చిన సీతాదేవి తస్య భ్రాతాతు వై మాతృ లక్ష్మణో నామ వీర్యవన్ రామస్య పురుష వ్యాఘ్ర సహాయ సమరేరిక సభ్రాత లక్ష్మణో నామ బ్రహ్మచారీ దృఢవ్రత అన్వగచ్చత్ ధనుష్పాణి ప్రవ్రజంతం మయా సహ. అరణ్యకాండ 47, 18, 19. రాముడి తమ్ముడు లక్ష్మణ్ మహాశక్తి సంపన్న పురుష శ్రేష్ఠ శత్రు సంహారి బ్రహ్మచారి దృఢవ్రతుడు మా వంట అరణ్యానికి. అందులో లక్ష్మణ విశేషాలన్నిటి తాను చేసిన లక్ష్మణ నింద ప్రాయశ్చిత్తం చేసుకోవటానికి చెప్పినట్టు. కనుక సీతాదేవి లక్ష్మణ నిందలు ఆంతర్యం వేరు అన్నారు. అలాగే అగ్ని ప్రవేశమయ్య బ్రహ్మాది దేవతలు సీత పవిత్ర లోకానికి తెలియచేసిన తరువాత రామచంద్రుడు అనన్య హృదయాం సీతాం మచ్చిత్త వైరక్షితీం అహమప్యవగచ్చామి మైథిలీం జనకాత్మజ ఇమామపి శిశాలాగ్ని రక్షితాం స్వేన తేజస రావణో నాతివర్తేన వేలామివ మహోదధి ప్రత్యయార్థంతు లోకానం త్రయాణాం సత్య సంశయ ఉపేక్షే చాపి వైదేహీం వైవిశంతీం కృతాస అనన్యా హి మయా సీత భాస్కరస్య పరభాయధ
యుద్ధకాండలు 118 15-19. ఆమె అనన్య హృదయ, నా చిత్తాన్ని పరిరక్షించే తన తేజస్సుతో తన్ను తాను రక్షించుకోగల లాభం ఈమె విషయంలో మేరలే. కానీ 3 లోకాల నమ్మకం కోసం అగ్ని ప్రవేశాన్ని నేను చూస్తూ ఊరుకున్నాను అంట. కాబట్టి సీత లక్ష్మణుడిని నిందించడం, రాముడి సీతను తప్పుపట్టడం ప్రయోజనాంతరత లబ్ధి కోసం ఈ అన్నింటినీ చాలా లోతుగా ఆలోచించిన విశ్వనాథవ కల్పవృక్షంలో రామాయణ సార సంగ్రహ రూపం ఒక పద్యాన్ని అందించారు. ఆడుది ఇంత చేయునంటన్నది ఉన్నది ఎంతు నన్ను మాట్లాడితి కైక కోరక మహాప్రభు నీవనిరాక కాదు. ఈ ఆడుది సీత కోరక మహాసుర సంహరణం లేదా. ఈ ఆడుది లేక లేదు జగమంచు ఇదంతయు నేన చేసి మళ్ళ ఆడుది ఇంత చేయునటన్నది ఎన్నది ఉన్నది అంతు నన్ను మాట్లాడి కైక కోరక మహాప్రభు నువ్వు అనిల కాక కాదు. ఈ ఆడుది సీత కోరక మహాసుర సంహరణము లేదా. ఈ ఆడది లేక లేదు జగమంతు నిదంతయు నేన చే. కల్పవృక్షం యుద్ధకాండలు ఉపసంహరణలు 150. ఇచ్ఛాజ్ఞాన క్రియాశక్తి స్వరూపాయ సీతామాత విప్పి చెప్పే కథా పరమ రహస్యం. ఇది రాముడికి చెబుతున్న విషయం లోకానికి తెలియజేసిన గొప్ప సత్యం. అన్నిటికంటే మనం పట్టుకోవాల్సిన మరొక రహస్యం ఇంతయు నేన అనికి జానకి కైకను తనలో అంతర్లీనం చేసుకొని ప్రకటి. రామాయణ కథలు కైకమ్మ సీతలు ఏకాత్మ మహావిష్ణు అవతార ప్రయోజనం నెరవేరటానికి కోరికల పేరు తమ్ము తాము హారతి కర్పూరంగా ధరించి వేసుకున్న మహిత శివశక్త్యాయుక్తం యది భవతి శక్త ప్రభవి నేదేవం దేవో నఖలు కుశల వందితుమపి అత స్వామారాజ్యం హరిహర విరించాదిభిర ప్రణంతుం స్తోతుం వా కథం అకృత పుణ్య ప్రభవతి అని శంకర భగవత్పాదులు చెప్పింది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి.